సరే ఇప్పుడు ఫైనల్గా మనం దీని గురించి మాట్లాడితే ఈ ఎలక్షన్ గురించి పర్టికులర్గా ఇక్కడ నుంచి ట్రంప్ స్ట్రాటజీస్ చేంజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ పీపుల్ ఆర్ ఆపోజిటింగ్ ద ట్రంప్ రూల్స్. మరి ఈ ఎలక్షన్ ఇంపాక్ట్ తర్వాత ట్రంప్ ఏం చేంజెస్ చేయబోతున్నారు? మంచి ప్రశ్న. తప్పనిసరిగా ట్రంప్ యొక్క రాజకీయ భవిష్యత్తు ఇక అయిపోయింది. అయింది. ఇంకొక 3 సంవత్సరాలు ఉంటే ఆయన అమెరికన్ ప్రెసిడెంట్ గా దిగిపోతారు. లిటరల్లీ సర్ సమ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ 3 years ఈ కష్టాలు మాకు అని చెప్తున్నారు. అబ్సల్యూట్లీ. మన H1B వీసాలు కానీ టారిఫ్స్ కానీ లేకపోతే వేరే వేరే దేశాల మధ్య ఆయన చేస్తున్న గొడవలు కానీ, అంటే ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్ మధ్య పీస్ డీల్ నేను తీసుకొచ్చాను, నాకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వండి అని చెప్పుకుంటున్నాడు. వేరే వేరే దేశాల మధ్య రష్యా యుక్రెయిన్ మధ్య కూడా నేను యుద్ధాన్ని ఆపించేంత నేను కృషి చేస్తున్నాను, నాకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వండి అని చెప్పుకుంటున్నాడు ఆయన. ఆయన చెప్పుకున్నంత మాత్రాన రియాలిటీలో అది జరగట్లేదు. గొడవలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, రక్తపాతం జరుగుతుంది, హింస జరుగుతుంది, జాత్యహంకారం అమెరికాలో ఎక్కువ అవుతుంది, విదేశీయుల మీద కాల్పులు, విదేశీయుల మీద ఎక్స్ప్లాయిటేషను, రాబరీ ఇవన్నీ జరుగుతున్నాయి. మన ఇండియన్స్ కూడా అన్ఫార్చునేట్లీ మన ఆంధ్ర తెలంగాణ నుంచి ఇండియాకి సంబంధించిన 2 ముఖ్య రాష్ట్రాలు, ఇది అమెరికాలో స్థిరపడ్డ వాళ్ళ భారతీయుల్లో పంజాబ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బీహార్, ఇలా మీరు ఒక 5-6 స్టేట్స్ తీసుకుంటే ప్రామినెంట్ స్టేట్స్, అందుట్లో దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది అమెరికాలో ఉన్నారు. మన దక్షిణాది రాష్ట్రాల నుంచి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ మెడిసిన్ రంగంలో సౌత్ ఇండియన్స్ ఆర్ వెరీ వెరీ బిగ్ ఇన్ నెంబర్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో మన మీద కూడా ఈ రేషియల్ అటాక్స్, తర్వాత గుజరాత్ రాష్ట్రం నుంచి చాలామంది పటేల్స్, గుజరాతీస్ చాలామంది గ్యాస్ స్టేషన్స్ అక్కడ అమెరికాలో నడపటం, కిరాణా కొట్లు నడపటము, గ్రాసరీ స్టోర్స్ అంటారు వాటిని నడపటము, వేరే వేరే వ్యాపారాలు చాలా ఉన్నాయి పంజాబీ కమ్యూనిటీకి, గుజరాతీ కమ్యూనిటీకి అమెరికాలో. మనమేమో సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, మెడిసిన్లో సౌత్ ఇండియన్స్ వీఆర్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. ఇది అక్కడ వాళ్ళకి కంటగింపుగా మారింది అమెరికాలో పుట్టి పెరిగిన తెల్లవారికి. వాళ్ళేమనుకుంటున్నారంటే మీరందరూ ఇక్కడికి వచ్చి మా దేశాన్ని మీరు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అనుకుంటున్నారే కానీ మనం కష్టపడి వాళ్ళకి ఒక రోల్ మోడల్గా ఉండి ట్యాక్స్లు కడతా. అమెరికాలో ₹1 సంపాదిస్తే అమెరికాలో ట్యాక్స్ ఎంత తెలుసు మేడం? ఆల్మోస్ట్ 50%. ఎవ్రీ రూపీ యూ ఎర్న్, ఎవ్రీ డాలర్ యూ ఎర్న్ ఇన్ అమెరికా ఆల్మోస్ట్ 50 కాదులే కానీ 40% యూ హ్యావ్ టు పే బ్యాక్ టు ద అమెరికన్ గవర్నమెంట్. ట్యాక్సెస్ ఎక్కువ. ఈ ట్రంప్ వచ్చిన తర్వాత ట్యాక్స్, టారిఫ్స్ అంటే విదేశీ మారక ద్రవ్యం మీద, ఎగుమతులు దిగుమతుల మీద సుంకాలు ఎక్కువైపోయినాయి. H1B వీసాలు, స్టూడెంట్ వీసాలు, F1 వీసాలు, అదే F1 అంటే స్టూడెంట్ వీసాస్, వీటన్నిటి మీద ఒక రకమైన కట్టడి తీసుకొచ్చేసాడు. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. ఈ 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాసి పెట్టుకోండి, నేను ఒక రాజకీయ జోస్యం చెప్తున్నా, మళ్ళీ రిపబ్లికన్స్ అధికారంలోకి మినిమం 10 ఏళ్ల పాటు రారు. నెక్స్ట్ వచ్చేది డెమోక్రటిక్ పార్టీనే. డొనాల్డ్ ట్రంప్కి ఇది లాస్ట్ ఛాన్సు. అమెరికా రాజ్యాంగం ప్రకారం 2 సార్లు కన్నా 3వ సారి ప్రెసిడెంట్ అయ్యే అర్హత లేదు. సో డొనాల్డ్ ట్రంప్ ఈజ్ గాన్. డొనాల్డ్ ట్రంప్ రిప్రజెంట్ చేస్తున్న రిపబ్లికన్ పార్టీ యొక్క సిద్ధాంతాలని ఇక రాబోతున్న 2 ఏళ్లలో అది మార్చుకోకుండా ఇలానే కొనసాగిస్తే ఇవాళ న్యూయార్క్ నగరం ఎగిరిపోయింది వాళ్ళ చేతిలో నుంచి. డెమోక్రాట్స్ అధికారంలోకి వచ్చారు. రేపు 2, 3, 4, 5 ఇంపార్టెంట్ నగరాలు, అటు కాలిఫోర్నియా స్టేటు అటు ఇటు మొత్తం ఎగిరిపోతాయి. కాలిఫోర్నియా స్టేట్ హ్యాస్ బీన్ డెమోక్రటిక్ స్టేట్, అది వేరే విషయం, బట్ అదర్ కూడా తేడా వచ్చేస్తుంది. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఈజ్ డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి ఇది ఒక కనువిప్పు కలిగించే అంశము, ఇది ఒక షాక్. ఈ షాక్లో నుంచి వాళ్ళు బయటపడి తనను తాను మార్చుకొని అందరినీ కలుపుకుపోదాము, అందరితో కలిసి ప్రయాణం చేయటమే శ్రీరామ రక్ష, అందరినీ కలుపుకొని అన్ని వర్గాల, కుల, మత, ప్రాంత, లింగ భేదాలకి అతీతంగా ప్రజాస్వామ్యబద్ధంగా సామ్యవాదంతో, లౌకిక రాజ్యంతో, అంటే సెక్యులర్, సోషలిస్ట్ ప్లస్ వెల్ఫేర్ ప్లస్ ఫ్రీడమ్, అమెరికా 3 అంశాల మీద అమెరికా రాజ్యము ఉద్భవించింది మేడం.